పచ్చి మామిడికాయతో చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మామిడికాయని తీసుకుని దాన్ని వాష్ చేసి క్లీన్గా చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుము పట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా సన్నగా తురుము పట్టుకోవాలి. అంతా ఇలా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో కావాల్సిన మసాలాను తయారు చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ మూడింటిని సిమ్లో పెట్టేసి స్టవ్ని దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తురుము పట్టుకున్న మామిడికాయని ఒక బౌల్లో తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని తర్వాత కారం, ఆ తర్వాత మనం తయారు చేసిన పౌడర్లో కొంచెం ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు దూరగా ఫ్రై చేసుకున్న తాలింపుని మనం తయారు చేసుకున్న మామిడికాయ మిక్సర్లోకి వేసి కలుపుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా మామిడికాయ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ చట్నీని కలిపి తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.